హలో గైస్, మనం జామెట్రీ యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్లో ఉన్నాం. ఇంట్రొడక్షన్ పార్ట్ని చాలా డీటెయిల్గా ప్రతి పాయింట్ వదలకుండా డిస్కస్ చేస్తున్నాం. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఏ మీడియం అయినా సరే తెలుగులో ఉంది కాబట్టి ఈజీగానే అర్థమవుతుంది. అండ్ దీనికన్నా ముందు క్లాస్లో మనం ఒక ట్రయాంగిల్ ఉంది అనుకో, ఫర్ సపోజ్ ఇలా ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. దీనికి వర్టిసెస్ ABC ఉన్నాయి అనుకుంటే యాంగులర్ బైసెక్టర్, ఇక్కడ నుంచి యాంగులర్ బైసెక్టర్ ఒకటి వెళ్తుంది అనుకుందాం. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటిది? ఈ యాంగిల్ని హాఫ్గా డివైడ్ చేసేదాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. ఈ యాంగిల్ 60 degrees ఉంది అనుకో, ఇది 30 degrees, ఇది 30 degrees. యాంగిల్ని హాఫ్గా డివైడ్ చేసేదాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటారు. అట్లా ఒక యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నాం. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా ఒక యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నాం, రైట్? తీసుకున్నప్పుడు ఈ పాయింట్ని O అనుకుందాం, రైట్? ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ని కనుక్కోమంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు అనమాట, రైట్? యాంగిల్ BOC కనుక్కోమన్నాడు. ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమన్నాడు అనుకో, ఎట్లా అనుకుంటాం? యాంగిల్ BOC ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ A/2, రైట్? ఇది మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసినాం. ఏంది? ఈ యాంగిల్ ఇస్తే ఈ యాంగిల్ కనుక్కోవచ్చు, ఈ యాంగిల్ ఇస్తే ఈ యాంగిల్ కనుక్కోవచ్చు, రైట్? అదే ఒకవేళ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇది ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. దీని ఏమంటారు? ఇంటీరియర్ యాంగిల్స్. లోపల కదా, ఇప్పుడు ఈ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం? లోపల తీసుకున్నాం. ట్రయాంగిల్ లోపల. ఒకవేళ బయట తీసుకుంటే ఎట్లుంటుంది ఒకసారి చూద్దాం, రైట్? అదే ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం, రైట్? యాంగిల్ ABC అనుకుంటున్నాం. ఏబీని ఎక్స్టెండ్ చేసిన, యాజ్ ఇట్ ఈస్గా ఏసీని కూడా ఎక్స్టెండ్ చేసిన. ఇప్పుడు ఇది 100 degrees ఉంది అనుకుందాం. ఈ యాంగిల్ దాన్ని 50-50 డివైడ్ చేస్తున్నా, అంటే హాఫ్గా డివైడ్ చేస్తున్నా అని అర్థం. అలాగే ఇది కూడా ఎంతో కొంత డిగ్రీస్ ఉంది, దాన్ని హాఫ్గా డివైడ్ చేస్తున్నా, అంటే యాంగులర్ బైసెక్టర్ గీస్తున్నా. యాంగులర్ బైసెక్టర్ గుర్తుంచుకోండి, నేను గీస్తుంది పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాదు, యాంగులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ గురించి ఎగ్జాక్ట్ క్లారిఫికేషన్ రావాలంటే ముందు వీడియో చూడాల్సిందే మీరు, రైట్? ఇప్పుడు ఈ పాయింట్ని, ఇంటర్సెక్షన్ పాయింట్ని O అనుకుంటున్నా. ఇప్పుడు యాంగిల్ A ఇచ్చి యాంగిల్ BOC కనుక్కోమంటే కనుక్కోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. యాంగిల్ BOC ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ A/2, రైట్? ఇక్కడ దీనికి తేడా ఏంది అంటే, ఇక్కడనేమో ప్లస్ వచ్చింది ఇంటీరియర్ యాంగిల్స్, ఇక్కడనేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్ మైనస్ వచ్చింది, రైట్? మరొకసారి ఇక్కడ ఏంది? ఇంటీరియర్ యాంగిల్స్, ఇక్కడనేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్, రైట్? ఇలాగే ఒక చిన్న తీరం చూద్దాం. తీరం లాంటిదే, లైక్ ఒక ట్రయాంగిల్ ఉంది. ఏంటిది? ఏదైనా ట్రయాంగిల్, స్పెసిఫిక్గా ఏదైనా అవసరం లేదు, ఏదో ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ABC, దీనికి ఒక యాంగులర్ బైసెక్టర్ గీద్దాం. యాంగులర్ బైసెక్టర్ అంటే హాఫ్గా డివైడ్ చేసే ఒక లైన్ సెగ్మెంట్. హాఫ్గా డివైడ్ చేస్తుంది, ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. హాఫ్గా డివైడ్ చేసిన ఒక లైన్, రైట్? ఇప్పుడు BCని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కూడా ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్కి యాంగులర్ బైసెక్టర్ గీస్తున్నా, రైట్? ఇలా ఒక యాంగులర్ బైసెక్టర్ అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ 30 degrees ఉంటుంది, ఇక్కడ 30 degrees ఉంటుంది. ఒక యాంగులర్ బైసెక్టర్ గీసిన. ఈ రెండు మీట్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ని నేను సంథింగ్ లైక్ E అనుకుంటున్నా, రైట్? ఇప్పుడు నేను ఏమి ఇచ్చిన అంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 80 degrees ఇచ్చిన. యాంగిల్ E ఎంత అని అడిగిన. దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఇట్లా ఒక ఇంటర్నల్, అంటే ఒక ట్రయాంగిల్ యొక్క ఇంటర్నల్ బైసెక్టర్, అదే ట్రయాంగిల్ యొక్క ఎక్స్టర్నల్ బైసెక్టర్, రెండు మీట్ అయ్యే పాయింట్ యొక్క యాంగిల్ ఎంత అని అడిగితే ఇక్కడ ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ ఉంటుంది అన్నమాట, రైట్? ఇక్కడ 80 ఉంది కాబట్టి ఇక్కడ 40 degrees ఉంటుంది, రైట్? అది మనం తీరంలాగా చూసుకోవాలంటే ఇది కాకుండా ఇక్కడ ఒక X degrees ఉంది అనుకో, ఇక్కడ ఎంత ఉంటుంది? గ్యారంటీగా X degrees/2 ఉంటుంది, రైట్? ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? మళ్ళీ ఒకసారి
ఒక ట్రయాంగిల్ యొక్క ఇంటర్నల్ బైసెక్టర్, అదే ట్రయాంగిల్ యొక్క ఎక్స్టర్నల్ బైసెక్టర్. మీట్ అయ్యే పాయింట్ ఎన్ని డిగ్రీస్ అని అడిగితే దానికి ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే వర్టిక్స్ ఉంటుందో దాంట్లో ఎన్ని డిగ్రీస్ ఉంటుందో అన్ని డిగ్రీస్లో సగం డిగ్రీస్ ఉంటుందని అర్థం. అంటే ఎగ్జాక్ట్గా సగం ఉంటుందని అర్థం, రైట్. అలాగే ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అన్నమాట. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చనే అండ్ అట్ ద సేమ్ టైం ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చనే. ఇలాంటివి ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్లో చాలా సింపుల్ అవుతాయి. అండ్ ఇంకొకటి సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్, అది కూడా ఆ వీడియోలో చూడండి. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏరియాస్ ఇచ్చి పెరిమీటర్ కనుక్కోమంటాడు, లేకపోతే పెరిమీటర్ ఇచ్చి ఏరియాస్ కనుక్కోమంటాడు. ఎస్ఎస్సి, సిఏజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అలాంటి గ్రూప్స్లలో ఎస్ఎస్సిలో ఎక్కువగా అడుగుతాడు. ఆర్ఆర్బి, ఎన్టీపీసీలో కూడా అప్పుడప్పుడు ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి చూడండి, సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? సిమిలర్ ట్రయాంగిల్స్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, రైట్. అలాగే ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నా, ఈ రెండు నేను సిమిలియర్ అని చెప్తున్నా. ఎప్పుడు చెప్పొస్తుంది? లైక్ వెర్టిసెస్ ABCDEF ఉన్న వెర్టిసెస్ తోటి ఒకటి తీసుకున్నా, రైట్. ఇప్పుడు ఇవి ఎప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అంటే వీటి హైట్ ఎంత ఉండాలి, హైట్తో సంబంధం లేదు. దీని హైట్ చాలా పెద్దగా ఉండి దీని హైట్ చాలా చిన్నగా ఉన్నా సరే ఏం డిఫరెన్స్ ఉండదు. దీని యాంగిల్ సమానం ఉండాలి అండ్ వీటి రేషియోస్ సమానం ఉండాలి అన్నమాట. అంటే వీటి సైడ్ యొక్క రేషియోస్ సమానం ఉండాలి, వీటి పెరిమీటర్ యొక్క రేషియోస్ సమానం ఉండాలి. అప్పుడు వీటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఒకసారి చూద్దాం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే అవి ఎట్లా ఫామ్ అవుతాయి, డీటెయిల్గా చూద్దాం ఒకసారి, రైట్. ఒక రెండు ట్రయాంగిల్స్ ABCDE and F దీని యొక్క యాంగులర్ బైసెక్టార్ తీసుకుంటున్నా, రైట్. అంటే ఇవి సమానం అనమాట. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉంటుంది, సేమ్. రెండు హాఫ్గా డివైడ్ చేసినటువంటి యాంగులర్ బైసెక్టార్ తీసుకున్నా. ఇప్పుడు ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని నేనే చెప్తున్నా. కండిషన్ ఏంటి అంటే దీని ఏరియా ABC, రైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC డివైడెడ్ బై దీని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF దేనికి సమానంగా ఉండాలి అంటే దీని సైడ్ AB బై DE హోల్ స్క్వేర్ దీనికి సమానంగా ఉండాలి, రైట్. లేదా ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ తీసుకుంటాం AC బై DF హోల్ స్క్వేర్, లేదా BC బై EF హోల్ స్క్వేర్, లేదా దీని యొక్క మీడియన్ ఈ పాయింట్ని సంథింగ్ లైక్ X అండ్ Y అనుకుంటే ఏమవుతుంది? AX బై DY హోల్ స్క్వేర్. లేదా పెరిమీటర్లో తీసుకుంటే దీని పెరిమీటర్ అంటే AB ప్లస్ BC ప్లస్ AC పెరిమీటర్ అవుతుంది, చుట్టుకొలత అంటారు తెలుగులో, రైట్. P1 ఈ పెరిమీటర్ 1 అనుకుందాం, దీని పెరిమీటర్ 2 అనుకుందాం, బై P2 హోల్ స్క్వేర్, రైట్. రెండు ట్రయాంగిల్ సిమిలర్ అయినప్పుడు దీని ఏరియా డివైడెడ్ బై దీని ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ బై ఈ సైడ్ హోల్ స్క్వేర్, లేదా ఈ సైడ్ బై ఈ సైడ్ హోల్ స్క్వేర్, లేదా ఈ సైడ్ బై ఈ సైడ్ హోల్ స్క్వేర్, లేదా ఈ మీడియన్ ఆర్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ బై యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్, లేదా పెరిమీటర్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ బై పెరిమీటర్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ హోల్ స్క్వేర్, రైట్. ఇది సిమిలర్ ట్రయాంగిల్ అయినప్పుడు వర్తిస్తాను అనమాట. నెక్స్ట్ దీనికంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది థీరం. నెక్స్ట్ ఇలా కాకుండా ఒకవేళ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇవ్వలేడు, జస్ట్ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అన్నాడు, అప్పుడు ఏం చేస్తాం? ఈ సిమిలర్ ఇది అనలేడు, జస్ట్ ఏరియా ఇవ్వకుండా జస్ట్ సైడ్స్ మాత్రమే ఇచ్చిండు, సైడ్స్ మాత్రమే ఇచ్చి ఇంకొక సైడ్ అనుకోమన్నాడు, అట్లాంటివి చేసిండు. ఇది ప్రాబ్లమ్ సాల్వేషన్లో ఒకసారి చూద్దాము. ప్రాబ్లమ్ సాల్వేషన్స్లో ఇస్తే చాలా ఈజీ, బట్
ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ప్రతిదీ ఇంట్రడక్షన్ బేసిక్స్ చూస్తే చాలా ఈజీ. ఏంటిది, ఏరియా మాత్రం ఇవ్వలేడు, జస్ట్ మనకు సైడ్స్ మాత్రమే ఇచ్చిండు అనుకో. ఏంటిది, ఏబి బై డిఈ, రైట్, ఏబి బై డిఈ, ఏబి బై డిఈ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది రాసిన, ఏసీ బై డిఎఫ్, ఏసీ బై డిఎఫ్ హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా, రెండు మనం ఓన్లీ దీన్ని కంపేర్ చేస్తున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుంది, రైట్. అంటే స్క్వేర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నట్టు, ఇది లేకపోతే అన్ని స్క్వేర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్ టు P1 బై P2 కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే దానికి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ ఈ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రెండు కంపేర్ చేశాను అన్నమాట ఈజీగా ప్రాబ్లమ్ సాల్యుషన్స్లో స్క్వేర్స్ లేకుండా. ఒకవేళ ఏరియా ఇస్తే మాత్రం గ్యారంటీ స్క్వేర్స్ రాయాలి. ఈ ప్రాబ్లమ్ సాల్యుషన్స్ అప్పుడు చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ క్వాడ్రిలేటరల్, అందరూ వినే ఉంటారు పేరు, ఒకసారి చూద్దాం. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటిది, లైక్ ఏదో ఒక 4 పాయింట్స్ తీసుకున్నాం, ఇష్టం ఉన్న దగ్గర ఒక 4 పాయింట్స్ తీసుకున్నాం. ఈ 4 పాయింట్స్ని కనెక్ట్ చేస్తే ఒక క్లోజ్డ్ ఇమేజ్ వస్తుంది. దీన్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాం. కండిషన్స్ ఏం లేవు, ఓన్లీ 4 పాయింట్స్ కనెక్షన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. ఈ క్వాడ్రిలేటరల్ చాలా రకాలు ఉంటాయి. ఒకటి స్క్వేర్, రెక్టాంగిల్, పారలోగ్రామ్, రాంబస్, చాలా రకాలు ఉంటాయి. క్వాడ్ అంటే 4 అనమాట. ఇప్పుడు ట్రయాంగిల్ అని చెప్పినాం కదా, ట్రై అంటే 3. అలాగే క్వాడ్రిలేటరల్లో క్వాడ్ అంటే 4. సో 4 ఎక్కడ 4 పాయింట్స్ ఉన్నా సరే, ట్రయాంగిల్ అంటే 3 పాయింట్స్ ఎక్కడ తీసుకున్నా సరే ట్రయాంగిల్ అవుతుంది. అది నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే, ఒక స్ట్రెయిట్ లైన్లో మాత్రం కాకుండా, స్ట్రెయిట్ లైన్లో 3 పాయింట్స్ కాకుండా కొంచెం సైడ్కి తీసుకున్నా కానీ ఒక ట్రయాంగిల్ వస్తుంది, రైట్. అలాగే క్వాడ్రిలేటరల్లో కూడా ఎక్కడైనా సరే ఒక స్ట్రెయిట్ లైన్లో కాకుండా ఇష్టం ఉన్న దగ్గర తీసుకొని 4 పాయింట్స్ని జాయిన్ చేస్తే క్వాడ్రిలేటరల్ వస్తుంది. దీనికి కండిషన్స్ ఏంటి, ఏం లేవు కండిషన్స్, జస్ట్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్, ఈ 4 యాంగిల్స్ మస్ట్ బీ ఈక్వల్స్ టు 30 degrees ఇంటీరియర్ యాంగిల్స్. ఒకటే రూల్, ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ మస్ట్ బీ ఈక్వల్స్ టు 360 degrees, రైట్. నెక్స్ట్ ఈ క్వాడ్రిలేటరల్ దేని డివైడ్ అయింది, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, పారలోగ్రామ్, వీటి గురించి చాలా డీటెయిల్గా చూసుకుంటే అయిపోతుంది, రైట్. ఫటాఫట్గా స్క్వేర్ యొక్క ప్రాపర్టీ చూద్దాం. స్క్వేర్ అంటే ఏంటిది అంటే 4 పాయింట్స్ ఈక్వల్గా ఉండాలి, 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, దీన్ని స్క్వేర్ అంటారు. అంటే ఇది ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. లైక్ ఏ సెంటీమీటర్స్, ఏ సెంటీమీటర్స్, ఏ సెంటీమీటర్స్, ఏ సెంటీమీటర్స్, అలా ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు. అంటే లైక్ ఇప్పుడు ABCD అనే ఒక వెర్టిసెస్ అనుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటిది, AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CA ఈజ్ ఈక్వల్ టు AD ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, ఏ. డయాగ్నల్, సెకండ్ పాయింట్ ఏంటిది అంటే డయాగ్నల్ అంటే ఏంటిది, ఇది డయాగ్నల్ అంటాం, కర్ణము అంటాం తెలుగులో. కర్ణము ఎంత ఉంటుంది, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, ఏది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, దాన్ని నేను బయటకి ఇస్తున్నా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్. ఈ సైడ్ని ఏ, ఈ సైడ్ని ఏ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం ఏమొస్తుంది, √A² + A², రైట్, √2A², √2A. అంటే ఈ సైడ్ ఏ, ఈ సైడ్ ఏ అయినప్పుడు దీని యొక్క కర్ణము హైపోటెన్యూస్ ఏమొచ్చింది, √2A వచ్చింది, రైట్. అంటే డయాగ్నల్ ఏమన్నట్టు, √2A అన్నట్టు స్క్వేర్లో, రైట్. నెక్స్ట్ ఈ యాంగిల్ 90 degrees అని ఇక్కడనే చెప్పుకున్నాం, రైట్. ఈ యాంగిల్ 90 degrees అంటే థర్డ్ పాయింట్ ఏంటిది, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ D ఈక్వల్స్ టు 90 degrees, రైట్. ఇంకోటి ఈ పాయింట్ O కదా, O అనుకుంటే ఫోర్త్ పాయింట్ ఏంటిది అంటే ఈ O అనేది ప్రతి వర్టెక్స్ నుంచి సమాన దూరంలో ఉంటుంది. సో OA ఈజ్ ఈక్వల్ టు OB ఈజ్ ఈక్వల్ టు OC ఈజ్ ఈక్వల్ టు OD
రైట్. స్క్వేర్ యొక్క 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ 4 తెలిస్తే స్క్వేర్లో ఏదైనా చేయొచ్చు అనమాట, ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. సెకండ్, రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఏంటిది? 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. ఈ అపోజిట్ 2 లైన్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ అపోజిట్ 2 లైన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది ఏ సెంటీమీటర్స్ అనుకుంటే, ఇది బి సెంటీమీటర్స్ అనుకుంటే, దీనికి ప్యారలల్గా ఉండే ఇంకొక లైన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏనే ఉంటుంది. దీనికి ప్యారలల్గా ఉండే ఇంకో లైన్ ఏదైతే ఉంటుందో అది కూడా బీనే ఉంటుంది. అంటే ఈ రెండు సేమ్ ఉంటాయి, ఈ రెండు సేమ్ ఉంటాయి, అండ్ ప్రతిదీ 90 డిగ్రీసే ఉంటుంది. రైట్. ఈ కర్ణం ఏదైతే ఉందో, హైపాటనస్ ఏదైతే ఉందో ఉంటుంది, కానీ అన్ని సైడ్ నుంచి సమానంగా ఉంటుందా అంటే ఉండదు అని చాలామంది అనుకుంటారు. బట్ ఆ కర్ణము నుంచి కూడా సమానంగానే ఉంటుంది. ఈ పాయింట్స్ నేను ఏ, బి, సి, డి అనుకుంటున్నా. రైట్. ఇప్పుడు రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ, రెక్టాంగిల్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిది? ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంది? ఏబి ప్యారలల్ టు సిడి అండ్ బీసీ ప్యారలల్ టు ఏడి. ఇది సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ ఏంది? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే డయాగ్నల్స్. కర్ణము ఏదైతే ఉందో ఈ కర్ణంకి సమానంగా ఉంటుంది. అంటే ఫోర్త్ పాయింట్ ఏంటిది అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి అనమాట. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రైట్. ఈ రెండు సమానంగా ఉంటాయని అర్థం. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్టయితే స్క్వేర్లో ఇది గ్యారంటీగా 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ చెప్పలేను, ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది 90 డిగ్రీసే ఉంటుంది, ఇది 90 డిగ్రీసే ఉంటుంది, అండ్ ఇది కూడా 90 డిగ్రీసే ఉంటుంది. బట్ ఇక్కడ అట్లా ఉండాల్సిన ఆప్షన్ లేదు. ఇక్కడ తక్కువ డిగ్రీస్ ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. రైట్. అది మనం డిసైడ్ చేయాలన్నమాట. రైట్. నెక్స్ట్ రెక్టాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ అంటే ఏంటిది అంటే ఒక 2 లైన్స్ తీసుకుంటున్నా, ఆ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ తీసుకుంటున్నా. రైట్. ఇది ప్యారలల్ లైన్స్ తీసుకున్నా, 2 లైన్స్. ఇప్పుడు వీటిని జాయిన్ చేసిన. రైట్. ఇది ప్యారలోగ్రామ్. ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉంటాయి, ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉంటాయి, బట్ ఇవి స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట, కొంచెం క్రాస్గా ఉంటాయి. వీటికి ఏ, బి, సి, డి అనుకుందాం. అనుకుంటే ప్రాపర్టీస్ చూద్దాం. ఏబి ఫస్ట్ ప్రాపర్టీ రాద్దాం ఒకసారి, రాస్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిది? ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది గ్యారంటీగా. ఇక్కడ లేకపోయినప్పటికీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంత లేదు కదా, ఈ ఏరియా లేదు, కానీ ఇక్కడ అదే ఏరియా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినామనుకో సేమ్ అది అవుతుంది లోపల. రైట్. ఈ ఏరియా ఇక్కడ లేదు, ఆ ఏరియా అక్కడ ఉంది. ఒకవేళ ఈ ఏరియాని కట్ చేసి ఇక్కడ పెట్టేసినాం అనుకో స్క్వేర్ అవుతుందా కదా, రెక్టాంగిల్ అవుతుందా కదా? చూడండి ఒకసారి, ఇలా ఉంది ఒకటి. రైట్. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏరియాని కట్ చేసేస్తున్నా, కట్ చేసేసి ఈ ఏరియాని ఇక్కడ స్టిక్ చేసిన. అప్పుడు ఏమైంది? ఇట్లా ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సేమ్ ప్యారలోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రయాంగిల్, బట్ షేప్ అన్నది ఇటు సైడ్ వస్తుంది అనమాట. రైట్. ఇది మెయిన్ ట్రయాంగిల్. ఒకసారి మెయిన్ చూడండి, ఇక ఇది మాత్రమే గమనించండి. రైట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అండ్ ఇంకోటి ఏబి ప్యారలల్ టు సిడి. రెండు ఒకసారి రాద్దాం. ద నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అండ్ బీసీ ప్యారలల్ టు డిఏ. రైట్. డయాగ్నల్స్ ఇట్లుంటాయి కదా, రెండు డయాగ్నల్స్ ఉన్నాయి అనుకుందాం. రైట్.
ది డయాగ్నల్స్ మీట్ అయ్యే పాయింట్ని, ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఓ అనుకుందాం. థర్డ్ పాయింట్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి, ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఇది అందరికీ తెలుసు, బట్ ఒకసారి. అండ్ ఇందులో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. యాంగిల్ ఏ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ సి. అపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అన్నమాట. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి. మళ్ళీ ఒకసారి డ్రాయింగ్ చూస్తా, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఏ బి సి డి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అండ్ యాంగిల్ డి ఈక్వల్స్ టు యాంగిల్ బి. ఇది చాలా ఇంపార్టెంట్, పారలోగ్రామ్లో చాలా ఇంపార్టెంట్. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి. అంటే ఏంది పాయింట్ ఏంటిది? అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రైట్. చివరిగా రాంబస్, ట్రెపిజియం, ఈ రెండు డిస్కస్ చేసుకుంటే అయిపోతుంది. ఇవి ఎగ్జామ్లో ఏమంతా ఇంపార్టెంట్ కాదు, బట్ కొన్ని చిన్న చిన్న ఎగ్జామ్స్లో ఇప్పుడు కొత్త నూతన పరీక్షలు అడుగుతున్నాడు. రాంబస్ అంటే ఏంటిది? లైక్ కైట్ లాగా ఉంటుంది అన్నమాట, కైట్ షేప్. దీన్ని రాంబస్ అంటారు. సేమ్ కైట్ ఎట్లుంటుందో అట్లుంటుంది. దీన్ని ఏ బి సి డి అనుకున్నాం అనుకో, ఏమైంది? ఈ రెండు బైసెక్ట్ చేస్తాయి. ఏంటి వీటిని ఏమంటారు? డయాగ్నల్స్ బైసెక్ట్ చేస్తాయి, రైట్. వీటి మధ్యలో 90 degrees ఉంటుంది యాంగిల్. ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది, 90 degrees ఉంటుంది, 90 degrees ఉంటుంది. కామన్గా స్క్వేర్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ డయాగ్నల్స్ రెండు సమానం ఉండవు. ఈ డయాగ్నల్ 6 centimeters ఉందనుకో, ఈ 6 centimeters ఉండదు, తక్కువ ఉంటుంది. చూసి అర్థమవుతుంది కదా, ఇది చాలా పెద్ద ఉంది, ఇది చిన్న ఉంది. ఇట్లా జస్ట్ ప్రెస్ చేసినట్టు అయింది. అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి దీనికి కూడా, సేమ్ స్క్వేర్ లాగానే. స్క్వేర్స్కి ఉండేటటువంటి ప్రతి ప్రాపర్టీ దీనికి సరిపోతుంది. బట్ చేంజ్ ఏముంటుంది అంటే, జస్ట్ ఈ డయాగ్నల్ సమానంగా ఉండవు రాంబస్లో, రైట్. సేమ్ దాని ప్రాపర్టీసే. ఏంది? సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇంకా ఇది దీనికి ప్యారల్గా ఉంటుంది, ఇది దీనికి ప్యారల్గా ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది. 4 యాంగిల్స్ సమానం కాదు, అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంతే. ఏది అపోజిట్గా? ఏ ఈక్వల్స్ టు సి, యాంగిల్ డి ఈక్వల్స్ టు యాంగిల్ బి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, రైట్. నెక్స్ట్ రాంబస్ తర్వాత ట్రెపిజియం ఒకసారి చూద్దాం, రైట్. ట్రెపిజియం అంటే ఏంటిది అంటే, జస్ట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. 2 parallel lines ఉంటాయి, ఈ రెండు మాత్రమే parallel lines. ఇది ఇష్టం అన్నట్టు ఒక లైన్స్ ఉన్నాయి, ఈ రెండు parallel lines కాదు, రైట్. దీన్ని ట్రెపిజియం అంటారు. అంటే ఓన్లీ 2 lines ఆర్ ప్యారలల్. ఇంకా ఇవి ప్యారలల్ కాదు, సేమ్ సైజ్ లేవు, ఏం సంబంధం లేదు, యాంగిల్స్ కూడా సమానం కాదు, ఏది కాదు. ఈ రెండు మీట్ అయినాయి అనుకో ఒక పాయింట్ దగ్గర, ఈ పాయింట్ని ఓ అంటారు. ఏ బి సి డి. కండిషన్ ఏంది? ట్రెపిజియం కండిషన్ ఒకటి, ఏబి ఈజ్ ప్యారలల్ టు డిఈ, మీట్ అయ్యే పాయింట్ని ఓ అంటారు, అంతే, రైట్. అది కాదు కానీ ఇది చాలా ఇంపార్టెంట్. రోంబస్ కానీ స్క్వేర్ కానీ అవి చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వీడియోలో మనం పాలిగాన్ ఏంటిది? పాలిగాన్ యొక్క సైడ్స్. పాలిగాన్ ఉంటుంది కదా, ఆ పాలిగాన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటి, ఇంటీరియర్ యాంగిల్స్ ఎట్లా కనుక్కోవాలి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎట్లా కనుక్కోవాలి, ఏరియాస్ ఎట్లా కనుక్కోవాలి, చాలా డీటెయిల్గా చూద్దాం, రైట్. థ్యాంక్ యూ.